హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. హైదరాబాద్లో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో వెస్ట్ హైదరాబాద్ ఒకటి. అలాంటి వెస్ట్ హైదరాబాద్లో మనకు ఏదైతే BHEL పటాన్ చెరువు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 కనెక్టివిటీ తోటి ఉండే ఏరియా మనకు కనుక చూసుకున్నట్టయితే రుద్రారం. అలాంటి రుద్రారంలో ఫైనల్ అప్రూవల్ వచ్చిన ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు వచ్చాను. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా చూసుకున్నట్టయితే వెల్ డెవలప్మెంట్. ఇటు కనుక చూసుకున్నట్టయితే CC రోడ్స్ కానీ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే చుట్టూ కర్వింగ్ స్టోను, స్ట్రీట్ లైట్స్, ఈచ్ అండ్ అవెన్యూ ప్లాంటేషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కంప్లీట్ చేసిన ప్రాజెక్టు. మన ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే చిన్న క్లబ్ హౌస్ లాంటిది కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందన్నమాట. అండ్ అంతేకాదు మనకి ఇక్కడ పార్క్స్ కానీ అటువైపు కూడా మనకు పార్క్స్ అనేది ఇచ్చారనమాట. ఈ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే 15 నెలల లోపే ఈ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే HMDA ఫైనల్ అప్రూవల్ తీసుకొచ్చిన కంపెనీ అన్నమాట. ఇందులో ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే ఓన్లీ మార్టిగేజ్ లిమిటెడ్ ప్లాట్స్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అవి కూడా HMDA ఫైనల్ LP వచ్చిన ప్రాజెక్టు. ఫైనల్ LP వచ్చిన ప్రాజెక్టులు చాలా తక్కువ. అలాంటిది ఫైనల్ LP అతి త్వరగా తీసుకొచ్చిన ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం ప్రాజెక్ట్ సంబంధించిన కంపెనీ పర్సన్ ఉంటారు, మీకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి మేడం తోటి కనుక్కొని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. ఒకసారి వెళ్దాం పదండి. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ఝాన్సీ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి గ్లోబల్ సిటీ 6 వెంచర్లో ఉన్నాము. గ్లోబల్ సిటీ 6 వెంచర్ వచ్చేసి మనకి HMDA ఫైనల్ అప్రూవ్డ్ వెంచర్. జస్ట్ 16 మంత్స్లోనే మనం HMDA ఫైనల్ అప్రూవల్ తీసుకొని వచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయి మార్టిగేజ్ ప్లాట్లు కూడా రిలీజ్ అయిపోయాయి. డెవలప్మెంట్స్ చూసుకున్నట్టయితే మీకు అన్నీ కూడాను 140-30 రోడ్స్ అన్నీ కూడాను CC రోడ్లు ఇచ్చాము. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చాము. ప్లాంట్స్ ప్లస్ పార్కులు, డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడాను ప్రాపర్గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఇది. బ్యాంక్ లోన్స్ కావాలన్నా బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ గ్లోబల్ సిటీ 6 ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ చూసుకున్నట్టయితే మనకి రుద్రారం, ఒకవైపు రుద్రారం విలేజ్కి, ఇంకొక సైడ్ వచ్చేటప్పటికి ఇంద్రకరణ్ విలేజ్కి, 2 విలేజ్లకి మధ్యలో ఉన్న ప్రాజెక్ట్ ఇది. HMDA ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. మళ్ళొకసారి చెప్తున్నాను, HMDA ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. మార్టిగేజ్ ప్లాట్లు కూడా రిలీజ్ అయిపోయి ఉన్న ప్రాజెక్ట్. టోటల్ 22 acres మెగా వెంచర్ ఇది. లేకపోతే ఇటు ఎగ్జిట్ 2 నుంచి కానివ్వండి, ఇటు శంకర్పల్లి కానివ్వండి, కంది IIT కానివ్వండి, గీతం యూనివర్సిటీ కానివ్వండి, అన్ని ఏరియాస్ని కవర్ చేస్తూ మధ్యలో ఉన్న ప్రాజెక్టు. ఇప్పటి వరకు కూడాను ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా లేని ప్రాజెక్టు, లేని కంపెనీ. ఈ వెంచర్లలో మీరు కానీ ఇన్వెస్ట్ చేసినట్టయితే ఈ రీసెంట్గా మనం కోకాపేట్, నియోపోలిస్ ఆ సరౌండింగ్లో ఎట్లాంటి అప్రిసియేషన్ అయితే చూసామో ఇక్కడ కూడాను వెరీ షార్ట్ పీరియడ్ అట్లాంటి అప్రిసియేషన్సే మనం చూస్తాము. అయితే వెరీ నియర్ బై మనకి గీతం యూనివర్సిటీ కనిపిస్తుంది. గీతం యూనివర్సిటీ పక్కన అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అదే కాకుండా టౌన్ హౌసెస్ టైప్లో మనకి హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ వస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వెరీ నియర్ బై కంది IIT కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు ఆపోజిట్లో కంది టు శంకర్పల్లి హైవే ఒకటి కూడా కనెక్టింగ్ ఉంది. అది డైరెక్ట్గా శంకర్పల్లి మీద నుంచి షాద్నగర్కి కనెక్టింగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి ఎగ్జిట్ నెంబర్ 2 కర్దనూరు దగ్గర నుంచి మనకి ఇంద్రకరణ్, ఇస్నాపూర్ మీదుగా ఇంద్రకరణ్కి కనెక్టింగ్ ఉంది. అది కూడాను వెల్ డెవలప్ అయిన రోడ్డు. మీకు కనెక్టివిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లము లేకుండా కనెక్టివిటీ బాగా డెవలప్ అయ్యి మంచి అప్రిసియేషన్ వచ్చే ప్రాజెక్ట్ అంటే గ్లోబల్ సిటీ 6 అండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా స్క్రీన్ పైన నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మంచి అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.